మనం ఇందులో ఇండియన్ అండ్ అమెరికన్ కరెన్సీ గురించి మాట్లాడుకుందాం. అండ్ ట్రంప్ టారిఫ్స్ ఇండియన్ సినిమాని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో మాట్లాడుకుందాం. ఇందులో తీసుకున్న డేటా ప్రకారం అప్పట్లో రిలీజ్ అయిన మూవీస్, ఇప్పట్లో రిలీజ్ అయిన మూవీస్ కలెక్షన్స్ డిఫరెంట్ కనిపించవచ్చు. అది ఎందుకని అంటే అప్పట్లో డాలర్ వాల్యూ, ఇప్పుడు డాలర్ వాల్యూ చాలా తేడా ఉంటుంది కాబట్టి దాన్ని మైండ్‌లో పెట్టుకోండి. ట్రంప్ తర్వాత ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ మీద టారిఫ్ వేశాడు. అండ్ ఆయిల్ అండ్ గ్యాసెస్ మీద టారిఫ్ వేశాడు. అండ్ ఆల్ గూడ్స్ ఏదైతే మనకి అమెరికా ఎక్స్‌పోర్ట్ అవుతాయో వాటి మీద టారిఫ్ వేశాడు. అండ్ ఇప్పుడంతా అయిపోయింది. ఇప్పుడు సినిమాల మీద గట టారిఫ్ వేశాడు. 100% టారిఫ్స్ ఆన్ ఫారిన్ మూవీస్ ఇన్ అమెరికా. ఈ వీడియోలో టారిఫ్స్ మనకు ఎలా ఇండియన్ సినిమాలకి, మెయిన్‌గా మన తెలుగు సినిమాలకి ఎలా ఇంపాక్ట్ అవుతాయో చూద్దాం. ముందుగా ఎందుకు మనకి అమెరికన్ మార్కెట్ ఎందుకంత ఇంపార్టెంటో చూద్దాం. ఇండియాలో $1 ఇప్పుడు ఈ టైంకి 83.34 పైసా. అంటే ఒక సినిమా ఇండియాలో ₹83 కలెక్ట్ చేసినా ఒకటే, అండ్ అమెరికాలో $1 కలెక్ట్ చేసినా ఒకటే. అమెరికన్ మార్కెట్ ఎందుకు ఇండియన్ సినిమాలకి, మెయిన్‌గా మన తెలుగు అండ్ హిందీ మూవీస్‌కి ఇంపార్టెంట్ అని చూద్దాం. ఎందుకనంటే ఒక్కసారి మనం టాప్ 10 హైయెస్ట్ కలెక్టెడ్ ఇండియన్ మూవీస్ ఇన్ నార్త్ అమెరికా లిస్ట్ చూస్తే ముందుగా బాహుబలి 2 $22 మిలియన్ కలెక్ట్ చేసింది. అండ్ మన ఇండియన్ రూపీస్‌లో అది 183 క్రోర్స్. నెక్స్ట్ కల్కి 2898 AD 18.5 మిలియన్ డాలర్స్, అంటే ఇండియన్ రూపీస్‌లో 155 క్రోర్స్. నెక్స్ట్ పఠాన్ 17.49 మిలియన్ డాలర్స్, అంటే మన ఇండియన్ రూపీస్‌లో 146 క్రోర్స్. నెక్స్ట్ ఆర్ఆర్ఆర్ 15.3 మిలియన్ డాలర్స్, మన ఇండియన్ రూపీస్‌లో 128 క్రోర్స్. నెక్స్ట్ పుష్ప 2 $15.28 మిలియన్, ఇండియన్ రూపీస్‌లో 127.59 క్రోర్స్. నెక్స్ట్ జవాన్ 15.23 మిలియన్, ఇండియన్ కరెన్సీలో 127.17 క్రోర్స్. నెక్స్ట్ యానిమల్ 15 మిలియన్, ఇండియన్ రూపీస్లో 125 క్రోర్స్. నెక్స్ట్ దంగల్ 12.9 మిలియన్, అండ్ మన ఇండియన్ కరెన్సీలో 101 క్రోర్స్. ఇప్పుడు మనకి అన్ని మూవీస్ అవసరం లేదు కాబట్టి ఓన్లీ కొన్ని తెలుగు మూవీస్ ఓవర్సీస్ కలెక్షన్ మొత్తం ఎంత వచ్చాయో అండ్ వాటిని అమెరికన్ మార్కెట్తో కంపేర్ చేసి చూద్దాం. బాహుబలి 2 మొత్తం అన్ని ఓవర్సీస్ మార్కెట్స్ కలిపి యూఎస్ఏ, యూఏఈ, యూకే, ఆస్ట్రేలియా ఇలా మొత్తం అన్ని మార్కెట్స్లో అక్రాస్ ఆల్ ఓవర్సీస్ మార్కెట్లో కలిపి 380 క్రోర్స్. అంటే 380 మైనస్ 183 175 క్రోర్స్. అంటే కేవలం 175 క్రోర్స్ మాత్రమే మిగతా మార్కెట్స్ నుంచి వచ్చాయి. అండ్ వన్ మోర్ లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. కల్కి 2898 AD ఓవర్సీస్లో టోటల్గా 283 క్రోర్స్ కలెక్ట్ చేసింది. అండ్ అమెరికాలో 183 క్రోర్స్ కలెక్ట్ చేసింది. 283 మైనస్ 183 100 క్రోర్స్. అంటే మనకి అమెరికా మార్కెట్ తీసేస్తే మిగతా ఓవర్సీస్లో 100 క్రోర్స్ కలెక్ట్ చేసింది. దీంతో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా, మనకి వచ్చిన ఓవర్సీస్ కలెక్షన్లో హాఫ్ లేదా మోర్ దెన్ హాఫ్ కలెక్షన్ మనకు అమెరికా నుంచే వచ్చాయి. ట్రంప్ తాత ఇచ్చిన 100% టారిఫ్స్ ఎలా మన ఇండియన్ మూవీస్ని ఎలా ఇంపాక్ట్ చేస్తాయో చూద్దాం. జస్ట్ ఎగ్జాంపుల్, అమెరికాలో ఒక మూవీ 10 కోట్లు వచ్చాయంటే ఆ 10 కోట్లు మొత్తం కూడా ట్రంప్ తాతకే వెళ్ళిపోతాయి. అప్పుడు ప్రొడ్యూసర్కి లాసెస్ తప్ప ఏం మిగలదు. వీటి నుంచి మరి సినిమాలు ఎలా బతకాలి, మూవీ లవర్స్ ఎలా బతకాలంటారు? మరి 100% టారిఫ్స్కి సొల్యూషన్ లేదా అంటే ఉంది. ఈ ఫిలిం తీసే ప్రొడ్యూసర్స్ అండ్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తారంటే, అప్పుడు ఒక జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. అమెరికాలో ఓ డిస్ట్రిబ్యూటర్ $1000కి ఒక మూవీ కొన్నారనుకోండి. అండ్ ఒక డిస్ట్రిబ్యూటర్ మోర్ దెన్ $1000 వస్తేనే అతనికి లాభం వస్తుంది. జనరల్గా ఇప్పుడు అమెరికాలో ఒక టికెట్ ప్రైజెస్ మనకి $9 to $20 ఉంటాయి. అండ్ ఇప్పుడు ఈ టారిఫ్స్ వల్ల $18 to $40 అవుతుంది. అప్పుడు ఇక్కడ లాగానే అక్కడ కూడా థియేటర్కి జనాలు రారు, మళ్ళీ థియేటర్లన్నీ మూసుకోవాల్సి వస్తుంది. ఈ యొక్క టారిఫ్స్ అనేవి మన తెలుగు సినిమాకి చాలా గట్టి ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మన ఫ్యూచర్లో తెలుగు మూవీస్ దాదాపు మోర్ దెన్ 10 to 15 ఫిలిమ్స్ ఉన్న హై బడ్జెట్ ఫిలిమ్స్, ఎస్ఎస్ఎంఈ 29, కల్కి 2, ఎన్టీఆర్ నీల్, స్పిరిట్, అల్లు అర్జున్ అట్లీ మూవీ, ఇలాగా చాలా మూవీస్ ఉన్నాయి. వీటన్ని మీద చాలా గట్టిగా ఎఫెక్ట్ అవుతుంది. మీలో చాలామంది మూవీ లవర్స్ ఉంటారు. మీరు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ ఇలా రిలేటివ్స్ కానీ ఎవరికైనా ట్రంప్ తాత నెంబర్ తెలిస్తే మాట్లాడి చెప్పండి ఈ టారిఫ్స్ తగ్గించమని. ఇది ఇవాల్టి వీడియో.
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అవును చెప్పడం మర్చిపోయా. బాహుబలి 2 8 years కంప్లీట్ అయినందుకు ఆ మూవీ యొక్క అచీవ్మెంట్స్, రికార్డ్స్ అండ్ ఆల్ కాంట్రవర్సీ గురించి ఒక వీడియో చేశా. వన్స్ ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఈ వీడియో ఎండింగ్లో వస్తుంది. అండ్ ఐ విల్ మీట్ యూ దేర్. ఈ వీడియో చూసి ఎవరు చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ విత్ యువర్ లవ్ సైనింగ్ ఆఫ్ విష్ణు.